ఆత్మీయ యూట్యూబ్ ప్రేక్షకులకు డాక్టర్ గుమ్మడవెల్లి శ్రీనివాస్ స్వాగతం సుస్వాగతం. మనం గత కొద్ది రోజులుగా మన ఇంట్లో ఉన్నటువంటి కిచెన్లో ఉన్నటువంటి అన్ని రకాల పోపు దినుసులు మసాలా దినుసులలో ఉన్నటువంటి గొప్పనైనటువంటి ఆయుర్వేద ఔషధ విలువలను మనం తెలుసుకుంటున్నాం. అందులో మనం ప్రతిరోజు చూసేటువంటి ఒక చిన్న దినుసు ఉంది. దీని పేరు సోంపు. మీకు తెలుసు కదా, సోంపు అంటే చాలా అంటే అందరికీ సోంపు ఏం పనిచేస్తుంది అని అనిపిస్తుంది. కానీ సోంపు ఒక 100కు పైగా జబ్బులను తగ్గిస్తుంది. మీకు ఆశ్చర్యం అనిపిస్తుంది, సోంపు ఒక 100 జబ్బులను తగ్గించడం ఏంటని. మన దేశంలో మన తెలంగాణ మరియు ఆంధ్ర ఇంకా కర్ణాటక, కేరళ, తమిళనాడు దేశంలో ఈ సోంపును తక్కువగా వాడతారు. కానీ ఉత్తర భారతదేశానికి వెళ్తే ఉత్తర భారతదేశంలో ఉన్నటువంటి రాజస్థాన్, లేకపోతే హర్యానా, ఛత్తీస్గఢ్, బీహార్, పంజాబ్, ఈ వైపుకి వచ్చేసరికి పశ్చిమ బెంగాల్, ఒరిస్సా, ఇవన్నీ రాష్ట్రాలు ఖచ్చితంగా ప్రతిరోజు ప్రతి ఇంట్లో ప్రతి వంటలో సోంపు వాడతారు. ఎందుకు వాడతారంటే వాళ్ళు పూర్తిగా ఆలుగడ్డలు తింటారు. ఆలు లేకపోతే బఠానీల కర్రీ, ఇంకా లేకపోతే శనగ గింజల కర్రీ, ఈ 3 మోస్ట్ కామన్గా వాడతారు వాళ్ళు. ఆ మూడిట్లలో ఫైబర్ ఉండదు అన్నమాట. ఎప్పుడుగా ఫైబర్ అంటే పీచు పదార్థం ఉండదు. కాబట్టి వాళ్ళు పీచు పదార్థాన్ని రీప్లేస్ చేయడానికి సోంపును ఖచ్చితంగా వాడతారు. తెలంగాణ, ఆంధ్రాకి వచ్చేసరికి సోంపును ఎప్పుడో ఒకసారి భోజనం అంతా అయిపోయినాక నోట్లో వేసుకోవడానికి, కిల్లీలో వేసుకోవడానికి, లేకపోతే ఏదైనా ఫంక్షన్ అయినప్పుడు ప్లేట్లో లాస్ట్కు పెడతారు, తింటే తినండి లేకుంటే లేదని చెప్పి. కానీ యాక్చువల్గా సోంపును కనుక మనం రెగ్యులర్గా వంటలో కనుక వాడితే అద్భుతమైనటువంటి పనితనం ఉంది దానికి. మీరు చెప్తే ఆశ్చర్యపోతారు. అంటే ఎవరైనా స్త్రీలకు డెలివరీ అయినారు, వాళ్లకు పాలు రావట్లేదు, అటువంటి స్త్రీలకు ఈ యొక్క సోంపు వాడితే వెంటనే పాలు పుట్టి ఆ పాలు జలజల రావడానికి అవకాశం ఉంది ఈ యొక్క సోంపు వల్ల. అంటే సోంపుకు గ్యాలెక్టో గ్యాగ్ లక్షణాలు ఉన్నాయి, దాన్ని గ్యాలెక్టో గ్యాగ్ అంటారు. ఇంకా సోంపు జీర్ణశక్తిని ఎలా వృద్ధి చేస్తుంది అంటే సోంపులో 87 రకాల వోలటైల్ ఆయిల్స్ ఉన్నాయి. అంటే సుగంధిక తైలాలు అంటారు వాటిని. అంటే ఒక సోంపులో 87 రకాల తైలాలు ఉన్నాయంటే మీరు ఆలోచించండి, అది ఎంత అద్భుతమైనటువంటి ప్లాంట్. మీరు మీ కుండీలలో వేసుకోవచ్చు ఇంట్లో, లేకుంటే మన ఇంట్లో పెరడ్లో చుట్టుపక్కల ఇంటి ముంగట. మీరు అనక సోంపును మనం ఒక్క చెట్టులో కనీసం 1/2 కిలో సోంపు వస్తుంది ఒక్క చెట్టులో. అంటే మీరు ఆలోచించండి ఎంత చీప్. అయితే దీన్ని మనం పెంచుకోవచ్చు ఇంట్లో, అలా ఊరికైనా అలా పడేస్తే బోలెడు కాస్తుంది, మనం దాచిపెట్టుకోవచ్చు. మళ్ళీ సోంపు యొక్క కూరను ఈ యొక్క నార్త్ సైడ్ కర్రీలో వాడతారు, అంటే కూరలాగా వాడతారు. మనం ఎట్లా అయితే కొత్తిమీరలాగా వాడతామో వాళ్ళు సోంపు యొక్క కూరను పూర్తిగా సమూలంగా అండ్ సేమ్ కొత్తిమీరని కట్ చేసినట్టుగా వాళ్ళు కర్రీస్లో వాడతారు. ఇక్కడ సోంపులో ఇంకా అద్భుతమైన గుణాలు ఏంటంటే యాంటీ వైరల్ యాక్టివిటీ. ఇప్పుడు వైరల్ విష జ్వరాలు ఉన్నాయి కదా, ఈ వైరల్ విష జ్వరాలకు బాగా వేడి, తాపము, దాహము, అరికాలు మంటలు, అరికాలు పోట్లు ఉన్నాయంటారు. కొంతమంది డయాబెటీస్ పేషెంట్లు అయితే, అంటే డయాబెటిక్ న్యూరోపతి, అంటే డయాబెటీస్ వల్ల నరాలు ఇబ్బంది అయిన వాళ్ళు, అంటే నరాలు వాళ్ళకు చచ్చుబడిపోతాయి లేదా నరాలు మొద్దుబారిపోతాయి. అలాంటి వాళ్ళకు ఈ అరిచేతులు, అరికాలు మంటలు, పోట్లు ఉంటాయి. వాళ్ళకు ఈ సోంపు యొక్క కషాయం కనుక రోజు ఒక పిడికెడు సోంపును ఒక 2 గ్లాసుల నీళ్లు పోసి మరిగించి ఫిల్టర్ చేసుకొని ఉదయం 1 కప్పు, మధ్యాహ్నం 1 కప్పు, సాయంత్రం 1 కప్పు కనుక తాగుతూ ఉంటే దాహం తగ్గుతుంది. అంటే కొంతమందికి చాలా దాహంగా ఉంటుంది, ఎంత తాగినా కూడా దాహం అనిపిస్తుంటుంది. లేదా వడదెబ్బ కావచ్చు, ఇంకా చెప్పాలంటే జ్వరంలో వచ్చేటువంటి దాహం. అంటే ఎందుకంటే జ్వరం వచ్చినప్పుడు బాగా డిహైడ్రేషన్ అవుతుంది, బాడీలో వాటర్ వెళ్ళిపోతుంది. మళ్ళీ ఆ వాటర్ను రీప్లేస్ చేయాలంటే ఆ జ్వరం వచ్చిన వాళ్ళు నీళ్ళు తాగితే వాళ్ళకు వాంతి అనిపిస్తుంది అనమాట. వాళ్ళు నీళ్ళు తాగలేరు, నీళ్ళు తాగబుద్ది కాదు వాళ్ళకు. కానీ అలాగే పడుకుంటారు వాళ్ళు. అలాగే పడుకుంటే ఏమవుతుంది, జ్వరం ఎక్కువ కావడం వల్ల, టెంపరేచర్ ఎక్కువ ఉండడం వల్ల మన శరీరంలో నీరు తగ్గిపోతుంది. ఎప్పుడైతే నీరు తగ్గిపోతుందో డీహైడ్రేషన్ అవుతుంది. అప్పుడు మనం గ్లూకోజ్ లాంటి IV ఫ్లూయిడ్స్ పెట్టాల్సి వస్తుంది. కానీ అదే కనుక సోంపు కషాయం కనుక జ్వరం వచ్చిన వాళ్ళకి ఇస్తూ ఉంటే అద్భుతంగా IV ఫ్లూయిడ్స్ బాధ నుంచి తప్పుతుంది. ప్లస్ నిర్జలీకరణ, డిహైడ్రేషన్ తగ్గుతుంది. ప్లస్ ఇందులో ఎన్నో రకాలైనటువంటి పాలీఫినాల్స్ అంటారు, యాంటీ ఆక్సిడెంట్స్ ఉన్నాయి.
పాలిఫినాల్స్, యాంటీ ఆక్సిడెంట్స్, ఇంకా ఫ్రీ రాడికల్స్ను తొలగించడానికి కావాల్సినటువంటి వ్యవస్థ మన శరీరంలో ఎన్నో రకాలైనటువంటి టాక్సిన్స్ మనకు నిల్వ చేయబడుతుంటాయి రోజు. వాటన్నిటినీ ఇది క్లీన్ చేయడానికి ఈ యొక్క సోంపు మనం వాడుకోవచ్చు. వెరీ సింపుల్. సోంపును మీరు ఎన్ని రకాలుగైనా వాడుకోవచ్చు. దీన్ని పచ్చిగా తినండి, లేకుంటే కొంచెం వేయించుకొని దాచిపెట్టుకోండి, లేదా కొంచెం వేయించేటప్పుడు నెయ్యి వేసుకొని వేయించుకొని పెట్టుకోండి, లేదా నెయ్యితో పాటు కొంచెం చక్కెర లేకుంటే బెల్లంతో వేయించి దాచిపెట్టుకోండి. లేకపోతే మీరు సోంపును ఉడకబెట్టుకోండి, డికాక్షన్ చేసుకోండి. డికాక్షన్ చేసుకున్నాక ఫిల్టర్ చేసుకొని తాగొచ్చు, లేదా డికాక్షన్ చేసుకున్నాక ఫిల్టర్ చేయకుండా కూడా తాగొచ్చు. ఇలా ఎన్నో రకాలుగా మనం సోంపు యొక్క ఆకు లేదా చెట్టును కూడా వాడుకోవచ్చు. ఇంకా సోంపు యొక్క గొప్పతనం ఏంటంటే హెపాటో ప్రొటెక్టర్ అంటే లివర్ డిసీజెస్ ఉన్నవాళ్ళు, ఆకలి కావట్లేదు అంటే అజీర్ణంగా ఉంది, జీర్ణ సమస్యలు ఉన్నాయి, డియోడినల్ అల్సర్స్, పెప్టిక్ అల్సర్స్, లేకుంటే గ్యాస్ ట్రబుల్ ఉంది, కొంతమందికి అపాన వాయువులు ఎక్కువగా వెళ్తున్నాయి. అట్లాంటప్పుడు కొంతమందికి ఇంకా అప్పుడే ఆయిల్ ఫుడ్ తీసుకుంటారు, బిర్యానీ లాంటి కొంచెం టేస్టీగా ఉండడం వల్ల ఇది కొంచెం ఎక్కువగా తినొచ్చు ఒక్కోసారి. అట్లాంటప్పుడు బాగా పొట్టలో ఫుల్ టైట్ అనిపించి పైకి రాలేక కిందికి పోలేక కొంతమంది చాలా అవస్థ పడతారు. అట్లాంటి వాళ్ళు వెంటనే ఒక పిడికెడు సోంపు పచ్చిది కానీ కొంచెం వేయించుకొని కానీ నెయ్యితో వేయించుకొని కానీ లేకుంటే చక్కెరతో కానీ బెల్లంతో కనుక కలిపి కనుక తింటే, లేకుంటే ప్లెయిన్గా తిన్నా వెంటనే జీర్ణశక్తి పెరిగిపోయి ఇమ్మీడియట్లీ జీర్ణం కావడానికి అవకాశం ఉంది. ఇంకా ప్రతిరోజు మనం ఆహారంలో కనుక ఒక చిటికెడు కానీ ఒక చెంచాడు కానీ, అది సాంబార్లో కావచ్చు, పచ్చి పులుసులో కావచ్చు, పోపులో కావచ్చు, కర్రీస్లలో ఏదైనా కర్రీలో లాస్ట్కు మీరు తీసుకునేటువంటి ఏ ఆహార పదార్థంలోనైనా పౌడర్ చేసి పెట్టుకొని వాడుకోండి, లేదా పచ్చిది వాడుకోండి. కర్రీలో డైరెక్ట్ వేయండి, పోపులో వేయండి. అద్భుతమైనటువంటి కార్బనేటివ్ అంటారు. కార్బనేటివ్ అంటే మలబద్ధకాన్ని నివారిస్తుంది. ఎవరికైనా మలబద్ధకం ఉంది, చాలా కష్టంగా ఉంది, బ్యాడ్ స్మెల్ వస్తూ ఉంది, అలాంటి వాళ్ళకు ఈ యొక్క సోంపు అద్భుతమైన గుణకారి. ఒక్కొక్కసారి సడన్గా చిన్నపిల్లలు రాత్రి లేచి బాగా అవస్థపడి ఏడుస్తూ ఉంటారు. ఎందుకు ఏడుస్తారో తల్లిదండ్రులకు తెలియదు. అట్లాంటప్పుడు మనం ఈ సోంపు యొక్క డికాక్షన్ను చేసి చల్లబరిచి ఆ డికాక్షన్ యొక్క రసాన్ని వాళ్ళకు ఒక చెంచా కనుక తాగిపిస్తే, చంటి పిల్లలు, అప్పుడే పుట్టిన పిల్లల నుంచి చిన్న పిల్లలు అంటే 1 year వరకు ఉన్న పిల్లలు, 2 years ఉన్న పిల్లలు, 3 years ఉన్న పిల్లలు ఒక చెంచాడు తాగిపోయండి, మీకు వెంటనే కడుపు ఉబ్బరం తగ్గిపోయి వాళ్ళకి ఆ గ్యాస్ ట్రబుల్ తగ్గిపోయి వెంటనే అపాన వాయువులు కూడా వాళ్ళకు హాయిగా వెళ్ళిపోయి పొట్ట ప్రశాంతంగా ఉండి ఆ ఏడుపును నొప్పిని తగ్గిపోతుంది. అంటే చిన్నపిల్లలు వచ్చేటువంటి డైజెషన్ ప్రాబ్లమ్స్, జీర్ణం కావట్లేనటువంటి ప్రాబ్లమ్స్, కొంతమంది పిల్లలు మల విసర్జన చేసినప్పుడు చాలా బ్యాడ్ స్మెల్ వస్తుంటుంది. ఆ బ్యాడ్ స్మెల్ ఎందుకు వస్తుందో తల్లిదండ్రులకు అర్థం కాదు. అట్లాంటప్పుడు కూడా మనం ఈ సోంపు యొక్క ఒక అంటే డికాక్షన్ కొంచెం ఫిల్టర్ చేసి వాళ్ళకు కనుక తాగిపిస్తూ ఉంటే వాళ్ళు హ్యాపీగా ప్రశాంతంగా ఆ యొక్క జీర్ణ వ్యవస్థ మెరుగుపడడానికి అవకాశం ఉంది. ఇలా మనం చెప్పుకుంటూ పోతే మీరు జీర్ణ వ్యవస్థ కావచ్చు, బ్లడ్ ప్యూరిఫికేషన్ వ్యవస్థ కావచ్చు, కిడ్నీస్కి సంబంధించినటువంటి వ్యవస్థలు అయితే అద్భుతంగా పనిచేస్తుంది. ఎందుకంటే బీపీ ఉన్నటువంటి పేషెంట్లు వాళ్ళు సోడియం క్లోరైడ్ అంటే మామూలు సాధారణ ఉప్పు ఎక్కువగా తీసుకుంటే సోడియం రిటెన్షన్ అవుతుందన్నమాట. అంటే ఉప్పు నిల్వలు ఎక్కువైపోతాయి బాడీలో. ఎప్పుడైతే ఉప్పు నిల్వలు కనుక మన శరీరంలో ఎక్కువైపోతాయో అప్పుడు వాళ్ళకి ఆ బీపీ తగ్గదు. అప్పుడు మనం ఏం చేస్తామంటే ఉప్పు తగ్గించండి బాబు అంటే వాళ్ళు ఉప్పు తగ్గించారు. అట్లాంటప్పుడు ఈ సోంపులో పొటాషియం లెవెల్స్ ఎక్కువ. అప్పుడు ఈ పొటాషియం లెవెల్స్ ఎక్కువ కాబట్టి ఈ కిడ్నీ ఫెయిల్ అయినటువంటి వాళ్ళు, డయాలసిస్ మీద ఉన్నటువంటి పేషెంట్స్ ఎప్పుడైతే సోంపు తీసుకుంటారో అందులో పొటాషియం ఎక్కువ రావడం వల్ల వాళ్ళకు ఈ సోడియం రిటెన్షన్ బాధ తప్పిపోయి అంటే నీరు పట్టి ఉంటారు, కాళ్ళు వాపులు వచ్చి వాళ్ళు సరిగా మూత్రాన్ని జారీ చేయలేక ఉంటారు. కాబట్టి ఈ సోంపు తీసుకోవడం వల్ల మనకు పొటాషియం వచ్చి మూత్రం హాయిగా జారీ అవుతుంది. కాబట్టి ఇక్కడ చూడండి, అంటే డైయూరిటిక్ అంటారు, అంటే డైయూరిటిక్గా పనిచేస్తుంది సోంపు. అంటే ఆధునిక వైద్యంలో హైడ్రోథాలిజైడ్ అని ఉంది, లేకుంటే లాసిలాక్టోన్ అని ఉంటుంది, అంటే ఫ్రుసిమైడ్, ఇలాంటి మందులతో పాటు ఇది కనుక తీసుకుంటే వాటి యొక్క డోసును మనం తగ్గించవచ్చు. ఎందుకంటే సోంపు మనల్ని మూత్రం జారీ చేస్తుంది, ఇలా టాక్సిన్స్ రిలీజ్ చేస్తుంది. ఇంకా చెప్పాలంటే ఇందులో గొప్ప గుణం ఏంటంటే ఇంకా మ్యాంగనీస్ ఉంది. ఈ మ్యాంగనీస్ చాలా తక్కువ ఐటమ్స్లో ఉంటుందన్నమాట. ఈ మ్యాంగనీస్ వల్ల మన శరీరంలో చాలా రకాల ఎంజైమ్స్కు ఇది ఉత్ప్రేరకంగా పనిచేస్తుంది.
అంటే ఈ ఎంజైమ్స్ వాటి యొక్క జీవన క్రియలు చేయడానికి ఈ యొక్క సోంపులో ఉన్నటువంటి మ్యాంగనీస్ ఉపయోగపడుతుంది. కాబట్టి మనం సోంపును కనుక డైలీ దైనందిన జీవితంలో రోజు ఒక చెంచాడు వంటలో కనుక చేరిస్తే చాలా రకాల ప్రాబ్లమ్స్ నుంచి మనం బయటపడతాం. హరే కృష్ణ.